హలో, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. ఇది మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. సో ఈరోజు వీడియో మీకు తెలుసు, సాటర్డే వచ్చింది, సండే వచ్చింది అంటే బిగ్ బాస్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుసు. సో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఎలిమినేషన్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియో చేయబోతున్నాం. సో ఈ ఎవిక్షన్ ప్రాసెస్లో ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఒక జెంట్. సో ఫైనల్గా మనకి ఇద్దరు జెండర్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఒకళ్ళు సాయి, రెండు రాము రాథోడ్. వీళ్ళిద్దరూ మనకు ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. సో వాళ్ళిద్దరు ఎవరు పోతారనేది ఇప్పుడు మనకి, ఎవరు ఎవిక్ట్ అవుతారనేది మనకి ఒక క్యూరియాసిటీ. సో ఈ వీక్ రకరకాల గేమ్స్ తోటి బాగానే జరిగింది బిగ్ బాస్. సో కొత్త కెప్టెన్గా మళ్ళీ ఇమాన్యుయలే మనకి రెండోసారి కెప్టెన్గా అయ్యాడు. లిటరల్గా మూడోసారి, బట్ ఒకసారి త్యాగం చేయటం వల్ల సంజనాకి ఇది రెండోసారి మాత్రమే ఆయన అఫీషియల్గా అయ్యాడు. సో ఈసారి కూడా తనుజాకు ఎదురు దెబ్బే తరిగిందని చెప్పుకోవచ్చు. జడ్జిమెంట్ అంటే వీళ్ళకు ఏదన్నా గేమ్స్ కండక్ట్ చేసి ఆ గేమ్స్ ద్వారా ఒక విన్ అయితే బాగుంటుంది, కానీ వాళ్ళలో వాళ్ళకి పెట్టేసి వాళ్ళలో వాళ్ళను మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు, ఏంటి, ఎవరిని ఉంచుతారు, ఎవరిని తీసేస్తారంటే అది కొంచెం నాన్ జస్టిఫైగా లేదు, అది బాగాలేదు. జడ్జిమెంట్గా అది నాన్ జడ్జిమెంట్గా అనిపిస్తుంది. సో కాబట్టి అది కొంచెం గేమ్స్ అనేది మార్చుకోవాలి బిగ్ బాస్. సో ఇక ఎవిక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు, రాము రాథోడ్ అండ్ సాయి. సో మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఈ రోజున అంటే సాటర్డే సెల్ఫ్ ఎవిక్షన్తో రాము రాథోడ్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. సో రాము రాథోడ్ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు దిస్ వీక్. ఇది మన అప్డేట్. ఇక చూద్దాం మరి రేపు ఏమన్నా డబుల్ ఎలిమినేషన్ ఉంటే కింద దాని అప్డేట్స్తో కూడా నేను మీ ముందుకు వస్తాను. సో ఓవరాల్గా ఈరోజు అయితే రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యాడు. వెయిట్ ఫర్ ద మోర్ అప్డేట్స్ గైస్. సో థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వాచ్ అండ్ షేర్ అవర్ వీడియోస్ టు అదర్ పీపుల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.